బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బొత్తుల పద్మావతి. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు గత నెల 8వ తారీఖున పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండ వద్ద గల టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. ఈ సంఘటనను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించి కేసు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బొత్తుల పద్మావతి గురువారం ఆకస్మికంగా వేద పాఠశాలను తనిఖీ చేశారు. వేద పాఠశాల తరగతి గదులను, వసతి గృహంలో మరియు కిచెన్ హాల్, డైనింగ్ హాల్, హాస్టల్ బయట ప్రదేశాలను కమిషన్ కళ్య తిరిగి పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న మెను ఆమె అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్లో ఉన్న అపరిశుభ్రతపై, హాస్టల్ గదుల్లో ఉన్న పరిశుభ్రతపై కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పాఠశాలలో 4వ ఏడాది చదువుతున్న సాయి శివ సూరజ్ 16 సంవత్సరాలు కలిగిన బాలుడు ఆత్మహత్యపై విచారణ చేపట్టారు. సాయి శివ సూరజ్ ఆత్మహత్య చేసుకోవడం ఎంత బాధాకరమైన విషయమని, ఆ తల్లిదండ్రులకు శోకాన్ని ఎవరూ తీర్చలేరని కమిషన్ తన సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిని నిర్వహించి సాయి శివ సూరజ్ ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంఘటనకు సంబంధించి వివరాలను వేద పాఠశాల ప్రిన్సిపల్ మరియు గురువులను అడిగి తెలుసుకున్నారు. 147 మంది విద్యార్థులు గల ఈ వేద పాఠశాలలో విద్యార్థుల యొక్క ఆరోగ్య స్థితి, మానసిక పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా వైద్య అధికారులు ఈ వేద పాఠశాలలో సందర్శించి వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు బూస్టర్ వ్యాక్సిన్ టీకాలు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం కోటప్పకొండపై త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషన్ బొత్తుల పద్మావతి మరియు సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా దగ్గరలో గల అంగన్వాడీ కేంద్రాన్ని కమిషన్ సందర్శించి అంగన్వాడీ రికార్డులను పరిశీలించారు. అక్కడ బాలింతలలో రక్తహీనత లేకుండా మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. బాలింతలకు పోర్టిఫైడ్ రైస్, కోడిగుడ్లు, కందిపప్పు, నూనె, బాల సంజీవని కిట్లను బాధితులకు పంపిణీ చేశారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ శ్రీమతి బొత్తుల పద్మావతి వెంట కోటప్పకొండ ఎండోమెంట్ ఈవో చంద్రశేఖర్, సిడిపిఓ మా మహేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి ఎన్ఐసివై ప్రశాంత్ కుమార్, పిఓ ఆదిలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ వాణి, పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.